ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. సలాంవాలేకుమ్, నమస్తే. నేను చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. దానికోసం చికెన్ ముందు ఉప్పేసి బాగా కడుక్కున్నాను 2-3 సార్లు. దాని తర్వాత ఉల్లిపాయ ఒకటి వేసాను. ఎక్కువ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ తీయగా అయిపోద్ది. అందుకోసం నేను ఒక ఉల్లిపాయ వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. దీంట్లో ఏమేమి మసాలా వేస్తానో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ వేపుడుతో పాటు నేను చూసి వచ్చిన సముద్రము చీరాల బాపట్ల సముద్రము, మళ్ళీ ఖమ్మం చెరువు, దానికి క్లిప్స్ వేస్తాను. చూడండి, వంటలో ఏందబ్బా ఈ క్లిప్స్ అనుకుంటారేమో, అందుకోసం ముందే చెప్తున్నాను. క్లిప్స్ వేస్తాను మధ్య మధ్యలో, చూడండి. థ్యాంక్ యూ టు వాచ్. నేను ఫైనల్గా వేపుడులో వేసే మసాలాలు: గరం మసాలా, చిన్నుల్లిపాయ, అల్లం, లవంగాలు, జాజి పువ్వు, యాలకులు, జాజికాయ ముక్కలు, చెక్క, మిరియాలు, యాలకులు. ఇవే నేను వేసింది నా మసాలాలు. అప్పటికప్పుడు నేను ఫ్రెష్గా వేయించుకుంటాను. ఇవి వేసి రుబ్బుకొని నేను చేసుకుంటా మసాలా. మా ఇంట్లో ఎవరు వచ్చినా కూడా నా చికెన్ బాగుంటుంది అంటారు. ఈ మసాలాన్ని వేసుకుంటాను నేను ఫైనల్గా. చూసారు కదా, ఈ మసాలాలు వేసి నేను రోల్లో వేసి నూరుకొని వస్తా. మా చెట్లు రోలు నేను దంచుతాను. జాజికాయ అల్లం ఎగిరిపోయింది కిందకి. వేసుకుంటాను. మెత్తగా చేసుకుంటాను. ఇప్పుడు మసాలా అయింది. 5 నిమిషాలు రుబ్బుకుంటే మసాలా తయారైపోయింది. ఈ ముద్ద తీసుకెళ్ళి మనం పొయ్యి మీద చికెన్ ఉడుకుతుంది, దాంట్లో వేసేస్తాం. ఈ మసాలా ముద్ద ఈ ఉడికే చికెన్లో వేసేస్తాను. ముక్కలు గట్టిగా తినాలంటే తొందరగా తీసుకోవాలి. మేము మెత్తగా తింటాం కాబట్టి కాసేపు బాగా ఉడకనిస్తాను నేను. ఉడికిన తర్వాత ఎక్కువ నీళ్ళు పోసి ఎలా ఉడికించుకుంటున్నాను చూడండి, అలాగా ఉడికించుకోండి. ముక్క మెత్తగైంది చూడండి, నీళ్ళు ఇంకిపోయాయి, మెత్తగైంది ముక్క. ఇలాగా మీకు గట్టిగా కావాలంటే ఇంకొంచెం గట్టిగా పెట్టుకోవచ్చు, ముందే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకింది, ఈ నీళ్ళు ఇలాగే ఉండొచ్చు, పర్వాలేదు. జారుగా లేవు, చిక్కగా ఉన్నాయి చూడండి. పట్టుకొని ఇప్పుడు నేను ఈ చికెన్ని వేస్తాను. కడాయిలో నూనె వేసుకుంటాను. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న ముక్కలు దీంట్లో వేసేద్దాము. బాయిల్ చేసుకున్న ముక్కలు కాసేపు గరిట పెట్టకూడదు, పెడితే మెత్తగా అయిపోతుంది ముక్కలు. అదే కలిగి కూడా చూసి వేసాను. ఒక 5 నిమిషాలు కదిలించకుండా ఉండాలి. హై మీద పడితే అడుగు అంటుతుందేమో, దగ్గర ఉండి చూసుకోవాలి. సిమ్ మీద పెడితే అడుగు అంటదు. తర్వాత దాన్ని
అటు ఇటు వేయించుకోవచ్చు, ముక్కల్ని తిరగేసుకోవచ్చు. ఇప్పుడు నేను మెల్లిగా చూస్తాను, ఏం పట్టుకోలేదు. ఎక్కువ చిద్దపకుండా మనం ఇలా చేసుకోవాలి. హై మీద కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హై మీద పెట్టాను పొయ్యి. ఇలాగే వేయించుకున్నాము. అంతా మసాలా దగ్గర పడాలి. నీళ్ళు అయిపోగానే దీంట్లో మీరు సిమ్ మీద పెట్టుకోవాలి. దగ్గరుండి వేసుకున్నాను చూడండి, అడుగు అంటకుండా. అడుగు అంటనే పెడుతున్నాను, అడుగు అంటుకుంటుంది, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అందుకోసం కాస్త సిమ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు అడుగు అంటుతా ఉంది. చాలా కమ్మటి వాసన వస్తుంది, చాలా బాగుంది. శాంతంగా వెంచి మీకు చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబలు తప్పకుండా నొక్కండి. మీకు నా ఈ చికెన్ కూర నచ్చితే లైక్ తప్పకుండా ఇవ్వండి. బాగా అడుగు అంటకుండా గోకి కింద నుంచి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. వేగింది. ఇప్పుడు దీంట్లో ఘాటుగా ఉంది, నేను కొంచెమే కారం వేసుకుంటాను. మీరు ఘాటుగా తినేవాళ్ళైతే వేసుకోండి, మీకు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను కళాయి పెడుతున్నాను. ఇంకా వేసాను కదా కారం, కళాయి పెట్టేసి దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. చూడండి, లోపల నుంచి ఇలాగా అడుగు గోకి వేయించుకోవాలి. ఎక్కువ తిప్పకూడదు, ఇలాగే చేయాలి. థ్యాంక్ యూ టు వాచ్ ఖైరునిసాస్ కిచెన్. థ్యాంక్ యూ ఆల్. అయిపోయింది నా వంట. ఇప్పుడు నేను చీరాలకి వెళ్ళాను కదా, దీనికి సముద్రానికి, ఆ క్లిప్స్, మళ్ళీ ఖమ్మం చెరుకు వెళ్ళాను, ఆ క్లిప్స్ దీంట్లో కలిపి వేస్తాను, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. ఈరోజు నేను ఖమ్మం చెరువు వచ్చాను. ఖమ్మం చెరువు షూట్ చేస్తున్నాను. తెల్లవారుజామున వచ్చాను, మబ్బుగా ఉంది. మేకలు, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎంత ఇదిగా పెంచుతున్నారు. మనం సిటీస్లో దొడ్డుల్లో పెంచేవి మాంసం తింటాము. ఇక్కడ చూడండి, న్యాచురల్గా కొండల మీద ఇలాంటివన్నీ తిండి తింటే ఎంత రుచిగా ఉంటుంది. చూడండి, మబ్బులు అంతా తెల్లవారుజామున 7 అవుతా ఉంది, అయినా కూడా మబ్బులు వీడలేదు. చూడండి, ఏమీ కనిపించట్లేదు. చూడండి, ఖమ్మం చెరువు పర్వాలేదు, నిండే ఉంది, ఏమీ తక్కువ అవ్వలేదు నీళ్ళు. బ్రిడ్జ్ మీద వచ్చాను నేను. ఖమ్మం చెరువు లోపల ఇన్స్పెక్షన్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, దాని మీద ఎక్కాను. అంత మంచు, కొండలు. ఈ బిట్టు చేసిన కొంచెమే బిట్టు కాబట్టి ఏదన్నా వంట చేసినప్పుడు నేను దాంట్లో వేసేస్తాను. ఖమ్మం చెరువు బిట్టు. చూస్తూ ఉండండి, నేచర్ బ్యూటీ. जमाने में आदमी देखते स्टैंडर्ड नहीं देते हैं, इसका टेक्नोलॉजी अलग है, हार्ड वर्क अलग है, वो अलग है. रात में बने तो नागार्जुन सागर में प्राइवेट उसके बाद इंडिया में टाइम बने नेहरू के टाइम
लेकिन हम यहाँ नज़दीक रहते हुए अभी तक नागार्जुन सागर देखे नहीं तो ग्रेट చిలకలూరు పెట్టి నజీబ్లో పెట్టాయి 4 గంటలకి. మేమిద్దరం కంబం చెరుకు వచ్చాము, మా వారు నేను. చూడండి సీనరీ అంతా. यात्रा కృష్ణదేవరాయలు గారి శిల్పము, వరదరాజమ్మ గారి శిల్పము చేశారు. చూడండి, వరదరాజమ్మ గారు ఈ ఖమ్మం చెరువుని నిర్మించారు. ఇప్పుడు ఎండొచ్చింది, లాస్ట్ సీనరీ తీస్తున్నాను. చూసేవాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా తీస్తున్నాను. కొండలు చూడండి, అంతా లాస్ట్ సీనరీ. ఎండ కొంచెం 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 కనిపిస్తుంది ఖమ్మం చెరువు. ఇప్పుడు నేను ఏదైనా వంట చేసినప్పుడు దాంట్లో లోడ్ చేస్తాను. జంటలు కూడా వస్తారు ఫోటోలు తీసుకుంటానికి. ఇక్కడ మేము వ్యాన్ తెచ్చుకుంది, మాది మా డ్రైవరు మేము. సూర్యలంక బాపట్ల దగ్గర సముద్రానికి వచ్చాను. నేనే వీడియో తీసుకుంటా ఉన్నాను. సముద్ర అలలు ఆడుకుంటున్నారు అందరూ. మాతో పాటు వచ్చిన డ్రైవర్ అబ్బాయి సూరజ్, మా బావగారు అబ్బాయి పిలుచుకొచ్చాడు. మునాఫు ఆడుకుంటున్నాను. వాళ్ళిద్దరు వస్తుంటే నేను వచ్చాను. నేనే వచ్చి వెళ్ళాను.
కోసం ఒంటెలు గుర్రాలు అన్నీ ఉన్నాయి. వెళ్తుంది చూడు ఒంటె గుర్రం. నేను నీళ్ళల్లో కూర్చోలేదు, ఊరికే నిల్చొని ఉన్నాను. గుంట వంగారే బాబు మై కడుపు. నేను ఒకే చోట నిలబడితే బాగా గుంట అయిపోయింది. చాలాసేపు నుంచి నిలబడి ఉన్నా, పట్టించుకోలేదు. చూస్తే గుంట లోతులో ఉన్నా.
సైకిళ్ళు ఉంటాయి, తిరుగుతూ ఉంటారు, అద్దెకి ఇస్తారనుకుంటా. బాగా రేవు ఉంది సముద్రం దగ్గర, బాగా ఆడుకోవచ్చు. బాగుంది చీరల రేవు, గబ్బు బాగానే ఉండదు, వాసన ఇక్కడ బాగుంది. సూర్యుడంతా ఎప్పుడన్నా రావాలంటే మీరు బాపట్లకి చీరాల రేవు వెళ్ళొద్దు, పంపు వెళ్తే శుభ్రంగా ఉంది, వాసన చూసిన క్లీన్. అన్నీ తినబంటరాలు దొరుకుతాయి, ఐస్ క్రీమ్లు దొరుకుతాయి. అద్దెలకు తిరుగుతున్నాయి, ఓన్గా నడుపుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. సలాం వాలేకుం, నమస్తే. ఈరోజు మనం కేక్ చేసుకున్నాము కొలతలతోటి. మనం కేక్ కుక్కర్ కూడా ఉంది, మామూలుగా కూడా ఉంది, చేసుకున్నాము. మామూలుగా కడాయిలో కూడా చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం మైదా కొలుసుకున్నాము. రెండు కప్పుల మైదా కొలుసుకున్నాము. ఇంకో కప్పు కొలుసు, 2 కప్పులు వేసుకున్నాం కదా, 1 కప్పు జల్లిచ్చేసాను. ఇప్పుడు మనం ఇంకో కప్పు వేసుకుంటున్నాను. దీంట్లో మనం సోడా వేసుకున్నాము, ఒక 1/4 స్పూన్ వేసుకున్నాము తినే సోడా. బేకింగ్ ఏమో 1 స్పూన్ వేసుకున్నాము, బేకింగ్ పౌడర్. ఇప్పుడు నేను 1 స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, ఈ పిండిలో వేసేస్తాను. ఈ 1/4 స్పూను తినే సోడా తీసుకున్నాను చూడండి, ఇది దీంట్లో వేసేస్తాను. 2 కలిపి జల్లిస్తాను. జల్లిస్తే ఏమవుతుందంటే కలుస్తుంది, లేకపోతే సోడా ఎక్కడన్నా ఉంటే టేస్ట్ మారిపోతుంది నోట్లో, అందుకోసం. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టి మనం దీంట్లో పంచదార 1 కప్పు వేసుకున్నాము. ఒకటిన్నర కప్పు మనం షుగర్ తీసుకున్నాము. ఈ మిక్సీ జార్లో వేసి మనం దీన్ని పౌడర్ చేసుకునేద్దాం, ఈజీగా ఉంటుంది కలిసేటప్పుడు. ఈ 1 కప్పు ముందు నూరుకొని తర్వాత 1/2 కప్పు మళ్ళీ పౌడర్ చేసుకుంటాను. తీసుకెళ్ళి పౌడర్ చేసి తెచ్చి మీకు చూపిస్తాను. దీంట్లో 3 గుడ్లు వేసుకున్నాము. మూడు ఎగ్స్ వేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ పంచదార పౌడర్ చేసుకొని వచ్చాము కదా, ఈ షుగర్ పౌడర్ ఈ గుడ్డుల్లో వేసేద్దాము. అస్సలు ఏం వద్దు, మీతో టీతో కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు, 1 కప్ వేసుకోవచ్చు. నేను 1.5 వేసా, తగ్గించుకోవచ్చు. టీతో తినేవాళ్ళు షుగర్ వద్దు అనుకుంటే లైట్గా కూడా చేసుకోవచ్చు, షుగర్ వేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఈ కప్పుతోనే మనం 1 కప్పు ఆయిల్ తీసుకున్నాము. వెన్నన్నా తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు. కానీ ఆయిల్లో స్మెల్ ఉండకూడదు, ఏ ఆయిల్లో కూడా స్మెల్ ఉండకుండా దాని వాసన రాంది ఉత్త సన్ఫ్లవర్ ఆయిలే కదా, దాంట్లో ఫిల్టర్ చేసింది, డబర్ ఫిల్టర్ది పచ్చి నూనె కాకుండా ఫిల్టర్ చేసిన నూనె, స్మెల్ లేనిది తెప్పించుకోవాలి. దీంట్లో వేస్తాను. ఇప్పుడు నేను వెన్న కరబెట్టుకున్నాను, 1/2 కప్పు ఉంది వెన్న. మళ్ళీ కప్పులో వేస్తే మళ్ళీ కప్పుకు అంటుకుంటుందని దీంట్లోనే కాగబెట్టిన దాంతో వేసేస్తున్నాను. వెన్న వేయాలని ఏం లేదు, కొంచెం వెన్న ఉండింది 1/2 కప్పు వేసుకున్నాను. దీంట్లో మనం
ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ తక్కువగా కూడా వేసుకోవచ్చు, అంత వేసుకోవసరం కూడా లేదు. ఇప్పుడు నేను దీంట్లో కొంచెమే తీసుకున్నాను చూడండి, ఆయిల్ వేసేసుకుంటాను. ఎంత మనం దీన్ని బీటర్ తోటి గిలకేసుకుంటాను. బీటర్ లేని వాళ్ళు అది గుడ్డు కొట్టేది ఉంటుంది కదా, దాంతో బాగా కొట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను గిలక కొట్టుకొని మీకు చూపిస్తాను. కరెంటు దగ్గరికి వెళ్ళాలి కదా, తీసుకొని తీసేద్దాం. మనం గ్యాస్ మీద పెద్ద వెజల్ పెట్టుకున్నాను వేడి అవటానికి. అప్పుడు దాకా మనం పిండి కలుపుకున్నాము. ఒక 10 నిమిషాలు వేడైన తర్వాత మళ్ళీ వచ్చి దీంట్లో మనం కేక్ పెట్టుకున్నాము. వెజల్ తీసుకున్నాను, దీంట్లో వెన్న కాగిపెట్టి ఉన్నాను చూడండి. అందుకోసం నేను ఏమన్నా బటర్ పేపర్లో ఇవి వస్తాయి కదా, ఇది దాచి పెట్టుకుంటాను. ఇలాగా దాచి పెట్టుకొని ఈ దీక్షలో పరిచేస్తాను నేను. వెజల్లో అన్ని పేపర్లు ఇలాగా పేర్చేస్తాను కేక్ కోసం. సైడ్స్లో కూడా పేర్చుకుంటాను ఇలాగా. పేర్చుకున్న తర్వాత మళ్ళీ మైదా వేసుకున్నాము, బేకింగ్ సోడా అన్నీ వేసుకున్నాము కదా. ఇప్పుడు కొన్ని టూటీ ఫ్రూటీలు వేసుకున్నాము. కొంచెం వేరే కలర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాము. ఒక స్పూను వెనిలా వేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని అన్నిటినీ కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని తొందరగా కలిపేయాలి. మనము తడి చేసినప్పుడు బేకింగ్ ఇది పొంగటం స్టార్ట్ అవుతుంది కేకు. ఇప్పుడు మనం దీన్ని కలుపుకున్నాము. మనం ఇది కొట్టి పెట్టుకున్నాం కదా గుడ్డు అన్నీ కలిపి. దీన్ని ఓ అని ఏం అక్కర్లేదు, పొంగిపోతుంది. గట్టిగా అయితే పాలు కూడా పోసుకోవచ్చు, పర్వాలేదు. పలసగుంటే పిండి చాలు, లేకపోతే ఒక్కొక్కసారి గట్టిగా అవుతుంది కదా, పిండిని బట్టి మైదాని బట్టి. అప్పుడు మనం పాలు కలుపుకోవచ్చు, బాగా మెత్తగా వస్తుంది. పిండినంతా శాంతంగా కలిపి మీకు చూపిస్తాను. మనం దీంట్లో కొంచెం పాలు కలుపుకున్నాము. స్పూన్ లెక్క 4 స్పూన్లు వేసుకున్నాము. పలసగా అవుతుంది. కలిపి ఇలాగే కలుపుతూ ఉంటాం. కొంచెం కొంచెం పట్టేదాకా ఎలాంటి కన్సిస్టెన్సీ వస్తుందో దీని పలసదనం చూపిస్తాను మీకు. ఇంకొన్ని పాలు కలుపుకుంటాను. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కలర్ వేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే ఎల్లో కలర్ వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం, అది మీ చాయిస్ అండి. కొంచెం వేస్తాను, కొంచెం అంతే, ఎక్కువ నేను అంతే వేస్తాను. ఒక పించేసి శాంతంగా మళ్ళీ ఇవన్నీ కలిపి ఇలాగా మిక్స్ చేసి ఒక పించే వేసాను నేను. కలర్ ఇష్టం లేకుంటే వేసుకోవద్దు. బేకింగ్ పౌడరు కొంచెం పవర్ తక్కువైతే కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇలా ఎందుకంటే కొంచెం పాతది బేకింగ్, కొత్తది అయితే 1 స్పూన్ చాలు. నాది కొంచెం పాత పడిపోయింది, ఇంకో 1/2 స్పూన్ వేసుకున్నాను. కలిపేసి ఇంకా వెజల్లో వేసేస్తాను. ఇలాగా పేపర్లు పేర్చేసాను చూడండి, ఇలాగా పడాలి.
రిబ్బన్ లాగా పడాలి. చూడండి పడుతుంది, చూడండి రిబ్బన్. గట్టిగా ఉంటే కూడా పాలు కలుపుకొని దాన్ని రిబ్బన్ లాగా చేసుకోవాలి. ఇంత తుడిసి వేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు నాకు బటర్ పేపర్ ఉందని నేను వేసుకున్నాను. లేని వాళ్ళు ఏం చేయాలంటే నూనెన్నా నెయ్యైనా పూసి దాని మీద ఇలాగా మైదా స్ప్రింకిల్స్ చేసుకోవాలి. చేసుకొని ఆ మైదా దాంట్లో ఉంటుంది కదా దీక్షలు, అది దులిపేయాలి. దులిపేసి ఇలా పిండి వేసేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర బటర్లు తెప్పించుకుంటూ ఉంటాను. ఈ పేపర్ నేను పడేయను, బటర్ పేపర్ యూస్ చేసుకుంటాను. ఇప్పుడు నేను శాంతంగా ఇది తుడిసి దాంట్లో వేసి మళ్ళీ మీకు శాంతంగా కలిపేసాను. ఇలాగా ట్యాప్ చేసుకొని మనం తీసుకెళ్ళి దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాము. కాగుతూ ఉంది, వేడి అవుతా ఉంది వెజల్లో తీసుకెళ్ళి పెట్టేస్తాను. దీన్ని అస్సలు 20 నిమిషాలు అస్సలు చూడండి. దీంట్లో గిన్నె పెట్టాను. ఈ వెజలు చూడండి వేడి చేసుకుంటున్నాను. 10 నిమిషాలు వేడింది. ఇప్పుడు ఇది పెట్టేసాను దీనికి కరెక్ట్గా మూత పెట్టేయాలి. కరెక్ట్గా మూత పెట్టేసాను. ఇప్పుడు దీన్ని నేను 20 నిమిషాలు అస్సలు టచ్ చేయను. పొయ్యి సిమ్ మీద ఉంది చూడండి. 20 నిమిషాలు టచ్ చేశారంటే పొంగకుండా లోపలికి వెళ్ళిపోద్ది. మూత గీత తీయకూడదు 20 నిమిషాలు. కేకు బాగా పొంగింది చూడండి. 20 నిమిషాల తర్వాత చూశాను, ఉడకలేదు. తర్వాత మళ్ళీ 40 నిమిషాలకు చూశాను, ఉడకలేదు. గంట పట్టింది. పర్వాలేదు, ఎంతసేపు అయినా పట్టినా పర్వాలేదు. దీక్షాన్ని బట్టి, వెజల్ని బట్టి, దీని వెట్నెస్ బట్టి ఉడుకుతుంది అది. మామూలుగా మన దగ్గర కేక్ కుక్కర్లు ఉంటాయి కదా, వాటిలో తొందర ఉడుకుతుంది. మధ్యలో హోల్ ఉంటుంది కదా దానికి. ఇప్పుడు చూస్తున్నాను చూడండి, ఏమి రాలేదు చూడండి. అయిపోయింది, బాగా ఉడికింది, బాగా పొంగింది కూడా చూడండి. చల్లారిన తర్వాత మీకు తీసి చూపిస్తాను. కేకు 1/2 కేజీ కన్నా ఎక్కువ ఉంది వెయిట్. చాలా బాగా పొంగింది. బిస్కెట్ లాగా ఉంది, టేస్టీగా. ఎంత బాగుందో టేస్ట్. ఒక ముక్క నోట్లో వేసుకొని చూశాను నేను. ఇలా చుట్టూతా పేపరు తీసేస్తున్నాము. ముక్క నోట్లో వేసుకొని చూస్తాను. చాలా టేస్ట్గా ఉంది తింటే. నేను చేసే కేక్ వంట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంట మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా. దీన్ని నేను బిట్స్ చేసి చూపిస్తాను. చాలా ఈజీ. ఇంట్లో బేకింగ్ పౌడర్ ఉండాలి, వెనిలా ఎసెన్స్ ఉండాలి, మళ్ళీ సోడా ఉండాలి, తినే సోడా. మళ్ళీ ఇంట్లో ఉన్న నూనె చాలు. రెండు గుడ్లున్నా కూడా చాలు, 1/2 కప్పు నూనె ఉన్నా కూడా చాలు, కొంచెం పాలు ఉంటే చాలు. బాగా ఒక కేకు ప్రిపేర్ అయిపోతుంది. ఈజీగా, ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంట్లో ఉన్న సామాన్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చేసి పెట్టుకోవచ్చు. నేను విప్పింగ్ క్రీమ్ కూడా నేర్చుకున్నాను. విప్పింగ్ క్రీము చేయటం కూడా వస్తుంది నాకు. కానీ మా వారు విప్పింగ్ క్రీమ్ పూస్తే తినట్లేదు. నాకు వద్దు, విప్పింగ్ క్రీమ్ పూయొద్దు దానికి అంటున్నారు. ఒకరోజు విప్పింగ్ క్రీము చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఇప్పుడు నేను దీన్ని
చల్లగా అయిన తర్వాత కట్ చేస్తాను. ఇంకా చల్లగా అవ్వలేదు. చల్లగా ముందు కట్ చేస్తే ముక్కలు ముక్కలు అయిపోద్ది. మీకు నేను కట్ చేసి చూపిస్తాను కేక్ని. చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు. మీరు చేసుకోండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. చాలా బాగుంది కేకు. సేమ్ ఇదే కొలతలతో చూసారు కదా, అలాగే చేసుకోండి. ఇంట్లో చేసుకొని తినడానికి చాలా చీప్ పడుతుంది మనం ఇంట్లో చేసుకుంటే, ఇంట్లో ఉన్న వస్తువులతోనే. థ్యాంక్ యూ టు వాచ్ హైరునిసాస్ కిచెన్. థ్యాంక్ యూ ఆల్.